హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మీ అందరినీ నాతో పాటు వాల్మార్ట్కి తీసుకెళ్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాల్మార్ట్ వైజాగ్లో పెట్టారు. కాకపోతే ఇది నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం కదా, సో అక్కడంతా ఎలా ఉంది అండ్ అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమేమి తీసుకొచ్చాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ దీని డీటెయిల్ అడ్రస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా అవసరమైతే చెక్ చేయొచ్చు. సో ఇది మనకి గాజువాక వడ్లపూడిలో ఉందన్నమాట. సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం దూరమే, ఎందుకంటే చాలా ట్రావెల్ చేసి వెళ్ళాలి. కాకపోతే నియర్ బై గాజువాక ఉన్న వాళ్ళకి పర్వాలేదు, వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు నేను, మా హస్బెండ్ అండ్ ఆరుష్ అందరం వెళ్తున్నాము. ఆరుష్, తాతయ్య పేరేంటి? అమ్మమ్మ పేరేంటి? మరి హరిణియా అమ్మమ్మ పేరు? ఓకే. మరి నానమ్మ పేరేంటి? రమణమ్మ. ఓకే. పెద్దాతి పేరేంటి? ఎండ తగులుతుందా? ఎండ తగులుతుందా? పెద్దాది పేరేంటి? పెద్ద తాతి పేరేంటి? పెద్ద తాతి పేరు రమణ. రమణ తాతయ్య. వెరీ గుడ్. డాడీ పేరేంటి? డాడీ పేరు? డాడీ పేరు? డాడీ పేరు? డాడీ పేరు సతీష్. బుజ్జి డాడీ. మమ్మీ పేరేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు ఆరుష్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? చూసారు కదా ఆరుష్ ఎంత చక్కగా వాళ్ళ పేర్లు చెప్తున్నాడో, ఈ మధ్య నేర్చుకున్నాడు. అండ్ ఇప్పుడు మేము విశాఖ డైరీ పార్లర్ దగ్గర ఆగాము. సో ఈ వేలో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఒకసారి ఆగి ఏమైనా తీసుకుంటూ ఉంటాము. అలానే ఈరోజు కూడా లస్సీ ఇంకా దూద్ పేడ తీసుకున్నాము. రెగ్యులర్గా ఎక్కువ ఇవే తీసుకుంటూ ఉంటాము, బాగుంటాయి. అండ్ ఇక్కడ దూద్ పేడ ఏంటంటే మనకి చాలా సైజెస్లో ఉంటుంది. సో ఇది 1/2 kg ప్యాకెట్ చిన్నది తీసుకున్నాము. బాగుంటుంది టేస్ట్, ఇంకా క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒకసారి ఒక హాల్ట్ తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము మా జర్నీలోకి. సో వన్స్ మనం ఈ వడ్లపూడి సైడ్ వచ్చేసాము అంటే ఆల్మోస్ట్ వచ్చేసాము అన్నట్టే. కాకపోతే ఇక్కడికి వాల్మార్ట్ వెళ్ళడానికి మనకి కార్డ్ ఉండాలి. సో వాల్మార్ట్ కార్డ్ ఉంటేనే లోపలికి అలౌడ్ అనమాట. సో వన్స్ మనం వాల్మార్ట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో ట్రాలీస్ అవి ఉన్నాయి. మనం ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ అవి దాన్ని కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వచ్చేసాం. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద గోడౌన్స్ లాగా ఉందన్నమాట. అంటే పైనుంచి కింద వరకు మొత్తం అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొన్ని, ఫ్రిడ్జ్ కానీ, టీవీస్, అలానే కూలర్స్, ఇలా అన్ని రకాలు ఉన్నాయి. దాంతోపాటు గ్రాసరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ క్లాతింగ్ అయితే ఎక్కువ లేదు, కానీ కొన్ని కలెక్షన్స్ లైక్ మెన్స్ వేర్ కానీ, మెన్స్ వేర్కే ఎక్కువ సంబంధించినవి ఉన్నాయన్నమాట. టీ షర్ట్స్ లాంటివి కొన్ని చూసాను నేను. అండ్ నాన్ వెజ్ కూడా లైక్ చికెన్, మటన్ ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. దాంతోపాటు స్టోర్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే రెడీ టు అప్పటికప్పుడు చేసుకొని కుక్ చేసుకోవడానికి ఉంటాయి కదా స్టోర్డ్ ఫుడ్స్, అవి కూడా ఉన్నాయి. మనకి మైక్లో అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట. కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్ పైన. సో అవన్నీ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అవి కూడా చెక్ చేసుకుంటూ మనకు నీడెడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ బెడ్ షీట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి.
వచ్చేసాం డిమార్ట్ నుంచి. అండ్ ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను, దాంతోపాటు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చెప్తాను. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం. సో నాలాగే ఇంకా చాలామంది ఎవరు వెళ్ళని వాళ్ళు ఉంటారు అండ్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో వెళ్ళని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి వాల్మార్ట్తో అనేది మీతో షేర్ చేస్తాను. నేను ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవి అంత ఎక్కువగా చూడలేదు, కానీ మా హస్బెండ్ ఒక టీవీ ఏదో చూసారనమాట. సో ఆ టీవీ బయట మొన్న రీసెంట్గా కనుక్కున్నారంట బయట ఎంత కాస్ట్ ఉంది అని. సేమ్ అదే కాస్ట్ అక్కడ ఉంది, దాంట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అండ్ నార్మల్ గ్రాసరీస్ అండ్ నార్మల్ ఉంటాయి కదా స్నాక్స్ కానీ ఇలాంటి ఫుడ్వి కొన్ని అలా చూసాను అనమాట. దేనిపైన పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఆఫ్టర్ బిల్లింగ్ నాకు ఇంకా షాక్ తగిలింది. అదేంటంటే ప్రతి ఐటెం పైన మనకి జిఎస్టీ అనేది ఎలాగో పడుతుంది, అది డీటెయిల్గా బిల్లో మెన్షన్ చేశారు ప్రతి ఐటెం. అండ్ దాని మీద పడిన జిఎస్టీ అంతా డీటెయిల్గా ఉంది. అండ్ లాస్ట్లోని మళ్ళీ జిఎస్టీ యాడ్ అయ్యింది, అది ఇంచుమించు అరౌండ్ 19 or 20% యాడ్ అయింది. అంటే మా బిల్ పైన టోటల్గా 400 జిఎస్టీ యాడ్ అయింది. ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూపిస్తాను ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినవి. ఫస్ట్ ఏమో ఈ వాల్ క్లాక్ తీసుకున్నాము. చాలా యూనిక్గా ఉంది, అంటే కొంచెం లైక్ ఓల్డ్ స్టైల్ ఉంటుంది కదా, సో అలా ఉందన్నమాట. ఏమంటారు నాకు అనడం రావట్లేదు. సో ఇది చాలా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాము. బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అనుకుంటున్నాం, చూడాలి. సో చూసారు కదా మోడల్, అది లైక్ ఓల్డ్ స్టైల్ ఉంటాయి కదా ఓల్డ్ క్లాక్స్, సో అలా అనిపించింది. అండ్ దీని కాస్ట్ ఏమో ఫైనల్ ప్రైస్ మనకి వచ్చింది 550 పడింది అనమాట. దీనిపైన అయితే 1071 అని ఉంది. సో టోటల్గా ఆఫ్టర్ డిస్కౌంట్ దీనిపైన ఏదో డిస్కౌంట్ ఉంది. సో డిస్కౌంట్ పోయిన తర్వాత ఇది మనకి 550 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇది తీసుకున్నాము. ఈ క్లాక్ అయితే నచ్చింది, బాగుంది. అండ్ ఇంకొక చిన్న క్లాక్ తీసుకున్నాము, ఇది సిల్వర్ ఫినిష్ అనమాట, చాలా సింపుల్ది ఇది. అండ్ ఇదేమో 195 రూపీస్కి అనుకుంటా వచ్చింది, చెప్తాను. 195 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇది సెకండ్ వన్. అండ్ 2 జార్స్ తీసుకున్నాను. ఇవి డైనింగ్ టేబుల్ కానీ ఎక్కడైనా పెడితే బాగుంటాయి కదా, దీంట్లో వాల్నట్స్ కానీ ఏమైనా వేసి పెడితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. ఇవి 2 తీసుకున్నా అనమాట. దీని కాస్ట్ నాకు ఏమా వాటర్ ఏమైనా 2 తీసుకున్నాను. దీని ఒరిజినల్ కాస్ట్ ఏమో 199 రూపీస్. అండ్ ఇది దీనిపైన ఏదో డిస్కౌంట్ అని అక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఒక్కొక్కటి 50 అని మెన్షన్ చేస్తుంటే 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టిష్యూస్ తీసుకున్నాను, కిచెన్ టవల్స్ తీసుకున్నా. అదేలే, దీని ఒరిజినల్ కాస్ట్ ఏమో 140 అండ్ ఇది వచ్చింది 99 రూపీస్కి. నెక్స్ట్ ఒక పాట్ పొరి తీసుకున్నాను. ఇదేమో ఐరిస్ నుంచి యాపిల్ సినమన్ అనమాట. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, కానీ ఈ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి ఓన్లీ 15 days ఉంటుంది. ఆ తర్వాత మనం ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఉంటాయి కదా, అవి వేసుకుంటే బాగుంటుంది. సో నా దగ్గర ఎలాగో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, రోజ్ ఫ్లేవర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇది బెడ్రూమ్లో పెడదాం అనుకుంటున్నాను. దీని కాస్ట్ ఏమో ఒరిజినల్ ఏమో 125 అండ్ ఫైనల్గా మనకి ఇది వచ్చింది 98 రూపీస్కి అనమాట. కాకపోతే ఇది నేను హోమ్ టౌన్లోనో ఎక్కడో చూసాను, అక్కడ ఇంకా పెద్దది వస్తుంది అనిపించింది. అంటే ఈ కాస్ట్కి చాలా పెద్ద పాట్ పొరి వస్తుంది అనిపించింది, అందుకనే ఇక్కడ ఒకటే తీసుకున్నాను. అండ్ ఇవి కుషన్స్ తీసుకున్నాను, 4 కుషన్స్ తీసుకున్నాను. ఇవి 200 ఈచ్ అని మెన్షన్ చేసి ఉందన్నమాట అక్కడ. సో ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే లేవు, కానీ ఓకే క్వాలిటీ అంతా బాగుంది అనిపించి తీసుకున్నాను. దీనిపైన మనం కావాలంటే కవర్స్ కూడా వేసుకోవచ్చు కదా. సో ఈ కలర్ 2, ఎల్లో కలర్ 2 అండ్ ఈ కలర్ 2 ఉన్నాయన్నమాట. సో ఇది ఒరిజినల్ 200 అని చెప్పాను కదా, కానీ ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 140కి వచ్చిందనమాట. సో ఈచ్ కుషన్ 140 పడింది ఒక్కొక్కటి. సో ఇవి 4 తీసుకున్నా టోటల్గా. అండ్ టమాటో కెచప్ ఇది 75 రూపీస్ది 49 రూపీస్కి వచ్చింది. అండ్ చింతపండు
కేజీ 178 రూపీస్ అనమాట. ఇది నరుష్ పడిపోతుంది. అంటే ఇంకా నార్మల్ థింగ్స్ అనమాట. ఇవి పాపడ్స్ అండ్ ఇది 45 రూపీస్కి వచ్చింది, 65 రూపీస్ది. అండ్ ఈ బిస్కెట్స్ ఇవి తీసుకున్నా. వీటిపైన కూడా అంటే ఒక మనకి 10-15 రూపీస్. అండ్ ఫైనల్గా మనకి కాస్ట్కి మళ్ళీ జిఎస్టీ పడింది కాబట్టి ఇదంతా అక్కడ కవర్ అయిపోయింది అన్నట్టు అనిపించింది. సో రేఫర్స్ తీసుకున్నా 20 రూపీస్కి. అంటే ఇది 45 రూపీస్ది 20 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది 110 రూపీస్ది 81 రూపీస్కి వచ్చింది. అండ్ సంతూర్ది సన్సిల్క్ అనమాట. సన్సిల్క్ ఏమో 350 రూపీస్ అనమాట ఇది ఒరిజినల్ కాస్ట్. అండ్ ఇది వచ్చింది 300 రూపీస్ చేంజ్కి వచ్చింది. అండ్ L'Oreal ప్యారిస్ కండిషనర్ అనమాట. ఇది 164 రూపీస్కి వచ్చింది, 185 రూపీస్ది. మేజర్గా తగ్గింది అంటే ఇది కూడా మేజర్గా తగ్గింది. ఇది 180 రూపీస్ది 90 రూపీస్కి వచ్చింది అనమాట. దీనిపైన కూడా ఏదో స్పెషల్ డిస్కౌంట్ తాగు. సోప్స్ మీద అయితే పెద్ద డిస్కౌంట్స్ లేదు. 60 రూపీస్ది 55 రూపీస్కి వచ్చాయి. అంతే టోటల్గా ఇదే తీసుకున్నాను. ఇది వాల్మార్ట్ గురించి. జస్ట్ ఇప్పుడే వచ్చాము బయట నుంచి. అండ్ వచ్చి రాగానే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ డీటెయిల్గా అందుకే చెప్పాను ప్రతిదీ ప్రైస్తో సహా, ఎందుకంటే ఇలా వెళ్ళలేని వాళ్ళకి రివ్యూ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి. నా ఎక్స్పీరియన్స్ అయితే నార్మల్గా కొన్నిటిపైన డిస్కౌంట్ అయితే ఉంది, అన్నిటిపైన లేదు. కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్ అనేది ఉంది, కానీ అది లాస్ట్లో బిల్లులో మళ్ళీ కవర్ అయిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం సేపట్లో కలుస్తాను మిమ్మల్ని.